ఏంటంటే నానా హైరానా సాంగ్ రిలీజ్ అయింది గేమ్ చేంజర్ నుంచి, ఎలా ఉంది? నాకైతే నిజంగా ఇదే యాక్చువల్లీ ముందు రిలీజ్ చేయాల్సింది. నిజంగా అంతకుముందు చూసుకుంటే అంత బాగా అనిపించింది. అంటే మెలోడీ సాంగ్స్ నానా హైరానా అది నిజంగా ఇన్వాల్వ్ అయిపోతున్నాం. మనం ఎన్ని మూవీస్ చూసినా కొన్ని మనం పాత మూవీస్ చేసుకొని అలాగే వింటూ నిద్రపోవడం కానీ డిప్రెషన్లో ఇంకా ఏదో ధ్యాసలో ఉన్నప్పుడు మనం పాటలు వింటుంటాం మెలోడీ సాంగ్స్. ఇలాంటి విషయం మొత్తం అన్ని సాంగ్స్ని బీట్ చేసింది నిజంగా ఈ సాంగ్. నిజంగా ఆమె డ్రెస్సింగ్ కానీ ఇద్దరు వైట్ అండ్ వైట్లో నిజంగా అంటే జగదేక వీరుడు అతలికో సుందరిలో ఈమె శ్రీదేవిలా అనిపించింది నిజంగా. ఆ కాస్ట్యూమ్ కానీ నిజంగా సూపర్ ఫీల్ వచ్చింది. ఈయన తమన్ కానీ వాళ్ళు పాడిన బీజిఎం కానీ దానికి తగ్గట్టు మెలోడీకి తగ్గట్టు ఇచ్చేయడం కానీ ఇంకా పాడిన పాట కానీ ఆమె శ్రేయా ఘోషల్ ఎవరు అనుకుంటా ఆమె పేరు, ఇంకా కార్తీక్ అతను, ఇంకా ఇద్దరు అంతా సూపర్గా పాడారు నిజంగా. ఆయన ఇంకా డ్రెస్సింగ్ నిజంగా హెయిర్ స్టైల్ కానీ సూపర్ అనిపించింది హీరో రామ్ చరణ్ కానీ. దానికి తగ్గట్టే ఆ సాంగ్ మెలోడీ సాంగ్ తగ్గట్టే డ్యాన్స్ అంటే ఒక మాస్గా చూస్తాం, ఇంకా మెలోడీకి తగ్గట్టు డ్యాన్స్ ఇంకా డ్యాన్స్గా నిరూపించుకున్నాడు. దానికి తగ్గట్టే ఈ సాంగ్కు బాగా 100% న్యాయం చేస్తాడు నిజంగా. నిజంగా శంకర్ గారు ప్రతి ఒక్క సీన్ ఎంత ఖర్చు పెడతారు అంత అనుకుంటాము, దానికి తగ్గట్టు రిజల్ట్ రాబట్టుకుంటారు. ఈ సాంగ్ ద్వారా తెలిసిపోతుంది. ఇంకా గేమ్ చేంజర్ మూవీ ఎక్కడ ఒక % ఎక్కడ ఒక మైనస్ అనిపించినా ఈ సాంగ్తో మొత్తం పోయింది. నాకైతే ఎక్కడ మనం ఎంత అనుకున్నా గేమ్ చేంజర్ నాకైతే చాలా అనిపించింది. ఈ ఎక్కడ కొంతమంది అనుకుంటారు, అనుకునే వాటికి ఈ సాంగ్తో మొత్తం సమాధానం చెప్పేసింది. ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకా మూవీలో ఇంత మొత్తం లెంత్ ఈ సాంగ్ ఇంకా ఏ సీన్ తర్వాత వస్తుంది సూపర్. నిజంగా వెయిట్ చేస్తున్నా ఈ సాంగ్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నా. అంటే కెమిస్ట్రీ అంత బాగా కుదిరింది. అంతకుముందు మూవీలో చేశారు వీళ్ళిద్దరు, ఎక్కడో కొంచెం రిజల్ట్లో కొంచెం ఇదైపోయింది. కానీ ఈ మూవీతో ఇంకా దానికి మొత్తం నెగిటివిటీని పోగొట్టుకుంటారు నిజంగా. ఇంకా శంకర్ గారి స్ట్రైట్ తెలుగు ఫిలిం బాగా ఎంత బాగా కేర్ చేశారు అన్నట్టు. మాకు స్ట్రైట్ తెలుగు ఫిలిం అంటే ఆయన చాలా ఎంత బాగా వర్క్ ఈ మూవీ ప్రతి ఒక్క విషయంలో అంత బాగా పెట్టారు. ఈ సాంగ్ ద్వారా తెలిసిపోతుంది. ఇంకా ఖచ్చితంగా ఈ సాంగ్ ఖచ్చితంగా మంచి ఈ సాంగ్ అయితే ట్రెండింగ్ #1 అండి నిజంగా. చిరంజీవి గారి సాంగ్ లాగా ఎక్కడో ఉందంటే మాస్టర్ సాంగ్ టైప్లో మెలోడీ సాంగ్ మాస్టర్లో సాంగ్ నాకైతే అంటే అనిపిస్తుంది కొంచెం బాధ. నాకైతే అదే చెప్తున్నా కదా జగదేక వీరుడు అది అదే గుర్తొచ్చింది కొంచెం. ఇక్కడ ఇంకా కొన్ని ఇంకా కొన్ని మూవీస్లు ఉన్నాయి, అవి రేర్గా మనకు పాత సినిమాల్లోనే కనబడతాయి. చిరంజీవి అనే సినిమాలోనే కాదు పాత సినిమాల్లోనే కనబడతాయి ఇంకో మెలోడీ సాంగ్ కానీ. ఇంకా కాస్ట్యూమ్ అయితే జగదేక వీరుడు ఆ విషయంలో కొంచెం అనిపించింది, శ్రీదేవి లాగా అనిపించింది ఆమె హీరోయిన్ కానీ. ఇతను కానీ డిఫరెంట్ ఖచ్చితంగా పాత సినిమాలో కనబడి. ఇప్పుడున్న కొత్త సినిమాల్లో ఇలా మెలోడీ సాంగ్ ఫీల్ కానీ అది రాదు, రేర్గా వస్తుంది. ఇప్పుడున్న మూవీస్లో చాలా ఇలాంటి మెలోడీ సాంగ్ ఆల్మోస్ట్ పెట్టరు, ఆల్మోస్ట్ తక్కువ పెట్టేది. ఒకవేళ పెట్టినా అంతగా వర్కౌట్ అవ్వవు. మనం ఎన్నో చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి అని చూస్తాం, అందులో వర్కౌట్ అవ్వవు కొన్ని. ఇంకా చాలా పెద్ద సినిమాలు కూడా ఇలాంటి సాంగ్స్ ఇంకా రావాలి, మెలోడీ సాంగ్స్. నానా హైరానా అది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయిపోతాం, ఖచ్చితంగా ఒక మత్తులో ఇన్వాల్వ్ అయిపోతాం నిజంగా. అంటే సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది, నెక్స్ట్ లెవెల్ ఈ సాంగ్తో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా. ఎక్కడో ఉన్న నెగిటివిటీ కూడా ఈ సాంగ్ వల్ల పోయింది ఖచ్చితంగా. ఇంకా ఖచ్చితంగా శంకర్ గారు అతని ఫస్ట్ స్ట్రైట్ తెలుగు మూవీతో ఎంతవరకు తీసుకెళ్తున్నారని ఈ సాంగ్ ద్వారా ఇంకా మన క్లారిటీ వచ్చింది. అంతకుముందే కొన్ని విజిల్ టీజర్ కానీ ఇంకా చూసాం అన్ని వాటి దాంట్లో. ఇంకా దీని ద్వారా ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఇంకా ఇంకేం దగ్గర ఉంది కానీ అది మనకు చాలా అవర్స్ కదా, చాలా డేస్ అయినట్టే మనకు వెయిట్ చేస్తున్నా ఆ మూవీ రిలీజ్ కోసం. మొత్తం సూపర్ అనిపిస్తుంది నాకైతే సాంగ్ అయితే, బ్లాక్ బస్టర్. ఓకే, థ్యాంక్స్ సార్.